ఒక గొప్ప పండితుడు, వేదాలన్నీ తెలిసిన ఒక బ్రాహ్మణుడు తన జీవితంలోనే అతిపెద్ద యజ్ఞం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంతా సిద్ధంగా ఉంది. మ్మ్. కాని అతని మనస్సులో ఏదో ఒక చిన్న సందేహం. ఈ యజ్ఞాన్ని ఏ లోపల్లేకుండా పర్ఫెక్ట్గా చేయడమెలా? ఈ ప్రశ్నతోనే ఈరోజు మన చర్చ మొదలవుతోంది. అవును, ఈరోజు మనం బౌద్ధ గ్రంథాలలోని కుటదంత సుత్త గురించి లోతుగా చర్చిస్తున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు. నిజమే. ఆ పండితుడి సందేహం, దానికి బుద్ధుడిచ్చిన సమాధానం, ఇవి రెండూ కలిసి యజ్ఞం లేదా త్యాగం అనే పదానికి ఒక కొత్త అర్థాన్నిచ్చాయన్నమాట. మన ముందున్న ఆధారం కూడా ఈ అద్భుతమైన సంభాషణను వివరిస్తోంది. మన లక్ష్యం ఈ కథను చెప్పడం మాత్రమే కాదు, కాదు, అసలు యజ్ఞమంటే ఏమిటి, అహింస ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను ఈ కథ ద్వారా అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా ఒక సాంప్రదాయ కర్మకాండ వెనుక ఉన్న ఆలోచనా విధానంలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పు వచ్చిందో మనం చూడబోతున్నాం. సరి, దీనే అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ కథలోని ముఖ్య పాత్ర కుటదంతా గురించి తెలుసుకోవాలి. అతను ఎవరో సాధారణ పూజారి కాదు కదా. అస్సలు కాదు. మన దగ్గరున్న ఆధారం ప్రకారం అతను చాలా శక్తివంతమైన వ్యక్తి. అవునా? కుటదంతా ఒక గొప్ప విద్వాంసుడు, 3 వేదాలలో నిష్ణాతుడు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే అతను ఖానూమత అనే అగ్రహారంలో నివసించేవాడు. అగ్రహారం. ఆ అగ్రహారాన్ని స్వయంగా మగధరాజైన బింబిసారుడు అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఒక్క నిమిషం. అగ్రహారం అంటే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన ఊరు అని తెలుసు. కాని రాజు నుండి ఒక గ్రామాన్ని బహుమతిగా పొందడం అంటే అది కేవలం ఒక గిఫ్ట్ కాదు గదా. అద్భుతమైన ప్రశ్న. అది కేవలం గిఫ్ట్ కాదు, అది ఒక పవర్ఫుల్ పొలిటికల్ స్టేట్మెంట్. అంటే రాజుగారు కుటదంతను గౌరవిస్తున్నారు అంటే కుటదంత చేసే యజ్ఞాలు, కర్మకాండలు రాజుగారి పాలనకు ధార్మిక లెజిటిమెసీ, అంటే ఒక రకమైన చట్టబద్ధతను ఇస్తున్నాయన్నమాట. ఓ, అర్థమైంది. అంటే కుటదంత ఆ కాలపు ఎస్టాబ్లిష్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. అతను కేవలం పండితుడే కాదు, ప్రభుత్వానికి, రాజ్యానికి సైద్ధాంతికంగా అండగా నిలిచే వ్యక్తి. వావ్! అంటే అతను ఆ కాలపు వ్యవస్థలో ఒక విఐపి అనమాట. అలాంటి వ్యక్తి తన కీర్తి ప్రతిష్టలను మరింత పెంచుకోవడానికి ఒక భారీ యజ్ఞాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అవును, వందలాది ఎద్దులు, మేకలు, కోళ్లు అన్నీ బలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. కానీ ఇక్కడే కథ అనుకోని మలుపు తీసుకుంటోంది. నిజమే. ఆ యజ్ఞ సన్నాహాల మధ్యలో కుటదంతకు ఒక వార్త అందుతుంది. గౌతమ బుద్ధుడు, అంటే శ్రమణుడు గౌతముడు, తన భిక్షువుల సమూహంతో కలిసి వాళ్ల గ్రామానికే వచ్చాడని. అప్పటికే బుద్ధుని బోధనలు, వేద కర్మకాండల పట్ల ఆయనకున్న భిన్నమైన అభిప్రాయాలు దేశమంతా చర్చనీయాంశంగా మారాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎస్టాబ్లిష్మెంటుకు ఒక కౌంటర్ కల్చర్ లీడర్ ఎదురుపడ్డాడు. ఖచ్చితంగా. కాని కుటదంత భయపడలేదు, కోప్పడలేదు. బదులుగా అతను బుద్ధుడని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? ఇక్కడే కుటదంతంలోని అఫులైన జిజ్ఞాస మనకు కనిపిస్తుంది. అతని సందేహం కేవలం యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలి అనే దాని గురించి మాత్రమే కాదేమో. బహుశా ఆ హింస, ఆ ఆర్భాటం వెనుక ఉన్న అసలు ప్రయోజనం ఏమిటి అనే అంతర్మదనం అతనిలో అప్పటికి మొదలై ఉండవచ్చు. కావచ్చు. ఆ కాలంలో బ్రాహ్మణ సంప్రదాయానికి భిన్నంగా జైనం, బౌద్ధం వంటి శ్రమణ ఉద్యమాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. బహుశా ఆ గాలి ఇతనికి కూడా తగిలుండవచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక మాస్టర్ షెఫ్ తన ఫేమస్ స్టీక్ రెసిపీ గురించి సలహా అడగటానికి ఒక వీగన్ ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినట్లుంది. భలే పోల్చారు. తన హోదా, పాండిత్యం, గర్వం అన్నీ పక్కన పెట్టి పూర్తిగా వ్యతిరేక భావజాలమున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాడంటే అతని సందేహం ఎంత తీవ్రంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. నిజమే. ఇది అతని నిష్కాపట్యానికి, సత్యాన్ని తెలుసుకోవాలనే తపనకు నిదర్శనం. అతను తన బ్రాహ్మణ సహచరుల వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఏమడిగాడు? సూటిగా ప్రశ్న అడిగాడు. యజ్ఞాన్ని సంపూర్ణంగా, విజయవంతంగా ఎలా పూర్తి చేయాలో నాకు వివరించగలరా అని. బుద్ధుడి సమాధానం అతను ఊహించినట్లుగా అస్సలు లేదు. ఈ మంత్రాలు చదువు, ఈ వస్తువులు వాడు అని చెప్పకుండా బుద్ధుడు, సరే నేను చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పి ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. కథలో కథ. భలే టెక్నిక్ కదా ఇది. అవును, ఇదొక అద్భుతమైన బోధనా పద్ధతి.
కుటదంతను నేరుగా విమర్శించి నువ్వు చేసేది తప్పు అని చెబితే అతని అహం దెబ్బతిని అతను వినడానికి సిద్ధపడకపోవచ్చు. నిజమే, వినకపోవచ్చు. అందుకే బుద్ధుడు పరోక్షంగా ఒక కథ ద్వారా విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఆ కథ పూర్వం మహావిజితుడు అనే ఒక రాజుది. ఓ, అతను కూడా కుటదంతలాగే ఒక గొప్ప యజ్ఞం చేయాలనుకున్నాడా? అవును అనుకున్నాడు. సరే, ఆ మహావిజితుడు రాజు కథలో యజ్ఞం ఎలా జరిగింది? అది కుటదంత ప్లాన్ చేసిన యజ్ఞానికి ఎలా భిన్నంగా ఉంది? పూర్తిగా భిన్నం, అసలు పోలికే లేదు. మహావిజితుడు రాజు తన పురోహితుణ్ణి సలహా అడిగితే హ్మ్, ఆ పురోహితుడు యజ్ఞం చేయడానికి ముందు రాజ్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించమన్నాడు. సమస్యలనా? యజ్ఞానికి సమస్యలకి సంబంధమేంటి? అదే అసలు విషయం. దొంగతనాలు ఆపడానికి ప్రజలకు ఉపాధి చూపమన్నాడు, వ్యాపారునకు పెట్టుబడి ఇవ్వమన్నాడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచమన్నాడు. వావ్! అంటే ఆ తర్వాతే యజ్ఞం చేయమన్నాడు. అంటే అసలైన యజ్ఞమంటే ప్రజలను సుఖంగా ఉంచడమేనని ఆ పురోహితుడు ఉద్దేశమన్నమాట. ఖచ్చితంగా. ఇది జరిగిన తర్వాత ఆ పురోహితుడు చెప్పిన యజ్ఞ విధానం కూడా చాలా విప్లవాత్మకంగా ఉంది. మన ఆధారం ప్రకారం ఆ యజ్ఞంలో హింసే అనేదే లేదు. అవును, మనం దీని పెద్ద చిత్రంలో చూస్తే అహింసా యజ్ఞంలో 4 ముఖ్యమైన సూత్రాలున్నాయి. మొదటిది అత్యంత స్పష్టమైనది, ఏ ప్రాణికి హాని చేయలేదు. ఏ ప్రాణికినా? పశువులు, మేకలు, కోళ్ళు, ఏ జంతువుమూ యజ్ఞం పేరుతో బలి ఇవ్వలేదు. ఇది ఆ కాలపు యజ్ఞభావనకే పూర్తి విరుద్ధం. రెండవది, యజ్ఞం కోసం ఏ చెట్టునూ నరకలేదు, దర్భగడ్డిని కూడా పీకలేదు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా, చాలా మోడర్న్గా ఉంది. కోసం వాడుకొని పారేసే వస్తువుగా కాకుండా దాన్ని గౌరవించాలని చెప్పకనే చెబుతోంది. ఇక మూడవ సూత్రం ఇంకా ముఖ్యమైనది. యజ్ఞంలో ఎవరినీ బలవంతంగా పని చేయించలేదు. అంటే బానిసలు, సేవకులు ఎవరూ లేరా? ఎవరూ లేరు. ఎవరైతే సహాయం చేశారో వాళ్లంతా తమ ఇష్టపూర్వకంగా, సంతోషంగా చేశారు. అంటే యజ్ఞమనేది ఒకరి అధికారాన్ని ప్రదర్శించే వేదిక కాదు, అందరూ కలిసి చేసుకునే ఒక పండగలా మారింది. ఇందులో సామాజిక న్యాయం కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక నాలుగవది, యజ్ఞంలో వాడినవి కేవలం నెయ్యి, నూనె, వెన్న, తేనె, బెల్లం వంటి సాత్వికమైన పదార్థాలు మాత్రమే. రక్తం, మాంసం, హింస ఇవేవీ లేవు. లేవు. మొత్తం యజ్ఞ ప్రక్రియ శాంతియుతంగా, పవిత్రంగా, అందరి భాగస్వామ్యంతో జరిగింది. అంటే బుద్ధుడు కుటదంతకు కేవలం యజ్ఞానికి ఒక శాకాహార ప్రత్యామ్నాయం ఇవ్వడం లేదు. ఆయన అధికారం, భక్తి అనే భావనలనే పూర్తిగా మార్చేస్తున్నాడు. సరిగ్గా అదే పాయింట్. బయటికి కనిపించే సంపద, శక్తి ప్రదర్శన నుండి మనిషి లోపల ఉండే అహంకారం, దురాశతో చేసే పోరాటం వైపు దృష్టిని మళ్లిస్తున్నాడు. ఇది ఒక రకంగా ఆలోచనా విధానంలోనే విప్లవాత్మకమైన మార్పు. అవును. బుద్ధుని ముఖ్య సందేశమేమిటంటే, జంతుబలులతో, ఆర్భాటాలతో చేసే కర్మకాండల కంటే ఉన్నతమైన యజ్ఞాలున్నాయి. అవి ఏమిటి? అవేమిటంటే క్రమశిక్షణతో కూడిన జీవితం గడపడం, ధార్మిక చింతన, ఇతరులకు సహాయం చేయడం. నిజమైన త్యాగం అంటే జంతువుల ప్రాణాలను తీయడం కాదు. మరి ఏంటి? మనలోని అహంకారాన్ని, దురాశను, ద్వేషాన్ని త్యాగం చేయడమే అసలైన గొప్ప యజ్ఞం. ఈ మొత్తం కథ, ఈ కొత్త ఆలోచన విధానం విన్న తర్వాత కుతదంత ఎలా స్పందించాడు? ఒక పండితుడుగా, సంప్రదాయవాదిగా తన నమ్మకాలన్నీ తలకిందులైనప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతని మనసు పూర్తిగా మారిపోయింది. బుద్ధుడు చెప్పిన కథ, దానిలోని సందేశం అతని హృదయాన్ని తాకాయి. అతను గ్రహించాడా? గ్రహించాడు. తన యజ్ఞంలో ఎంత హింస ఉందో గ్రహించాడు. మన ఆధారం ప్రకారం ఆ క్షణంలో అతను శ్రోతాపన్నుడయ్యాడు. ఇది అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. శ్రోతాపన్నుడు. ఈ పదం కొంచెం కొత్తగా ఉంది. అంటే అతను బుద్ధుడితో ఏకీభవించాడు అని చెప్పడానికి ఇంత పెద్ద పదం వాడారా? లేక దాని అర్థం ఇంకా లోతైనదా? ఇది చాలా లోతైన పదం. దీన్ని ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాగా ఊహించుకోవచ్చు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అవును. జ్ఞానోదయం అనే గమ్యాన్ని అతనింకా చేరలేదు. కాని ఆ గమ్యానికి వెళ్లే దారిలోకి అడుగుపెట్టాడు. ఇక వెనక్కి తిరగడమనేది ఉండదు. అంటే బుద్ధుని బోధనలోని సత్యం అతనికి పూర్తిగా క్లిక్ అయ్యిందనమాట. అతని పాత ప్రపంచ దృష్టికోణం శాశ్వతంగా మారిపోయింది. వావ్! అంటే అతను కేవలం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతనేం చేశాడు? తన యజ్ఞాన్ని ఆపేశాడా? అవును, వెంటనే అతను తాను బలి ఇవ్వడానికి సిద్ధం చేసిన వేలాది జంతువులను స్వేచ్ఛగా వదిలేశాడు. అద్భుతం. తనతో పాటు ఉన్న బ్రాహ్మణులను, ప్రజలను పిలిచి, నేను ఇకపై హింసతో కూడిన యజ్ఞాలు చెయ్యను, నేను శ్రమణుడు గౌతముడిని, ఆయన ధర్మాన్ని, ఆయన సంఘాన్ని శరణు కోరుతున్నాను అని ప్రకటించాడు.
మరి ఈ మార్పును చూసి మిగతా వాళ్ళెలా స్పందించారు? వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఈ అద్భుతమైన మార్పును, ఈ అహింసా విజయాన్ని చూసి అందరూ దాన్ని ధర్మ విజయం అని కొనియాడారు. సరే, ఈ చర్చ అంతా ఒకచోటికి తెద్దాం. ఈ కథలోని కొన్ని ముఖ్యమైన పదాలను మళ్లీ గుర్తు చేసుకుంటే ఈ సుత్త సారాంశం మనకు బాగా అర్థమవుతుంది. మొదటిది అగ్రహారం. అవును, రాజుగారిచ్చిన గ్రామం. ఇది కుడదాంత యొక్క సామాజిక హోదాను, ఎస్టాబ్లిష్మెంట్లో అతని స్థానాన్ని సూచిస్తోంది. రెండవది శ్రోతాపన్నుడు. జ్ఞాన ప్రవాహంలోకి ప్రవేశించినవాడు. ఇది కుడదంతలో వచ్చిన అంతర్గత ఆధ్యాత్మిక పరివర్తనను తెలియజేస్తోంది. ఇక మూడవది నా దృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైంది ధర్మ విజయం. అవును, అంటే ఆయుధాలతోనో బలంతోనో కాకుండా ప్రేమ, కరుణ, ధర్మంతో సాధించిన విజయం. ఈ ధర్మ విజయం అనే కాన్సెప్ట్ చాలా శక్తివంతమైనది. ఇది భౌతిక విజయాన్ని నైతిక విజయంతో పోలుస్తుంది. యుద్ధంలో శత్రువును చంపి గెలవడం ఒక రకమైన విజయం. నిజమే. కాని ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను, హృదయాన్ని మార్చి వాళ్లను సరైన మార్గంలో నడిపించడం అంతకంటే గొప్ప విజయం కదా. ఖచ్చితంగా. ఇక్కడ బుద్ధుడు కుటదంతను వాదనను ఓడించలేదు, అతని మనసును గెలిచాడు. అతని హృదయంలో అహింస అనే సూత్రానికి విజయం చేకూర్చాడు. ఇది బలవంతపు మతమార్పిడి కాదు, స్వచ్ఛంద పరివర్తన. ఈరోజు మనం కుటదంత ప్రయాణాన్ని చూశాం. ఒక సాంప్రదాయ వేద పండితుడు అహింసా మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా ఎలా మారాడో తెలుసుకున్నాం. అవును, యజ్ఞం అనే ఒక భౌతిక క్రియ, ఒక కర్మకాండ నుండి అంతర్గత శుద్ధికి, నైతిక జీవన విధానానికి ప్రతీకగా ఎలా పునర్నిర్వచించబడిందో చూశాం. ఇది మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఈ కథ దేని గురించి చెప్తుంది? మనం గుడ్డిగా పాటిస్తున్న సాంప్రదాయాలను, నమ్మకాలను పునర్పరిశీలించుకోవడం గురించి. కుటదంత తన యజ్ఞాన్ని, తన నమ్మకాలను బుద్ధుని దృష్టితో ఒక కొత్త కోణంలో చూసినట్లుగా మన జీవితంలో వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, లోతుగా పాతుకుపోయిన ఏ నమ్మకాన్ని లేదా అభ్యాసాన్ని మనం పూర్తిగా భిన్నమైన కోణం నుండి పరిశీలిస్తే ప్రయోజనం పొందవచ్చు. చాలా మంచి ప్రశ్న. మన ఆధునిక యజ్ఞాలు ఏమిటి? వాటిని మరింత అర్థవంతంగా, అహింసాత్మకంగా మనం ఎలా మార్చుకోవచ్చు?